మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, అద్భుతమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. పరలోక తండ్రి, బైబిల్ స్టడీ కొరకు మమ్మల్ని తీసుకొని వచ్చిన వందనాలు. ప్రభావ, మీరు ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తూ వస్తున్నందుకు చూపిస్తున్నాం. ఇంకా అనేకమైన విషయాలు మేము కూడా నేర్చుకునేలాగా సాయం చేయండి. ఈ యొక్క కూడికను ఆరంభిస్తున్నాం ప్రభావ. మరి మీరు లేకుండా మేమేమీ చేయమని యథార్థంగా ఒప్పుకుంటూ పాడే పాటలలో తోడుగా ఉండండి, వాక్య ధ్యానంలో తోడుగా ఉండండి. పరలోక తండ్రి, సహాయం చేయవలసిందిగా కోరుతూ మహిమగంత స్తుతి ప్రభావం మీకు ఆరోపించుకుంటూ అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసునామమున గద్దిస్తూ బంధిస్తూ తీసుకొని వచ్చిన మీ ప్రియులకై స్తోత్రాలు. ఇంకా మార్గంలో ఉన్న వాళ్ళని మీరు త్వరపెట్టి తీసుకొని రావాల్సిందిగా కోరుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించినట్టున్నాం తండ్రి. We'll sing song number 3 from song sheet. Song sheet లో నుంచి మూడో పాట. పాట సంఖ్య 3 ఈ యొక్క సాంగ్ షీట్లో నుంచి. నే వెళ్ళు త్రోవలో నాకు తోడయ్యుండి నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా, నిన్ను నే వెంబడింతును నా యేసు ప్రభు, నిన్ను నే వెంబడింతును. నే వెళ్ళు త్రోవలో తోడయ్యుండి నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా, నిన్ను నే వెంబడింతును నా యేసు ప్రభు, నిన్ను నే వెంబడింతును. నాకు ముందు వెళ్ళితివి కలువరి సిలువకు, నా కొరకు మరణించి తిరిగి లేచితివి. నాకు ముందు వెళ్ళితివి కలువరి సిలువకు, నా కొరకు మరణించి తిరిగి లేచితివి. నన్ను నీతిగా తీర్చని రక్తమిచ్చితివి, నన్ను నీతిగా తీర్చని రక్తమిచ్చితివి. నే వెళ్ళు త్రోవలో నాకు తోడయ్యుండి నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా, నిన్ను నే వెంబడింతును నా యేసు ప్రభు, నిన్ను నే వెంబడింతును. ఇశ్రాయేలీయులకు ముందుగా నడచితివి, ఐగుప్తు చెర నుండి వారిని విడిపింపదు. ఇశ్రాయేలీయులకు ముందుగా నడచితివి, ఐగుప్తు చెర నుండి వారిని విడిపింపదు. పగటి మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై, పగటి మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై. నే వెళ్ళు త్రోవలో నాకు తోడయ్యుండి నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా, నిన్ను నే వెంబడింతును నా యేసు ప్రభు, నిన్ను నే వెంబడింతును. మాకు ముందు నడచుచు ధైర్యమిచ్చుచుంటివి, విడువను ఎడబాయనని అభయమిచ్చుచుంటివి. మాకు ముందు నడచుచు ధైర్యమిచ్చుచుంటివి, విడువను ఎడబాయనని అభయమిచ్చుచుంటివి. విజయమిచ్చుచుంటివి శత్రువు పైన, విజయమిచ్చుచుంటివి
నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా, నిన్ను నే వెంబడింతును. నా యేసు ప్రభు, నిన్ను నే వెంబడింతును. జీవజలపుగయతకు మమ్ము నడిపెదవు, దేవ గొర్రె పిల్లవై మా మంచి కాపరివై. జీవజలపుగయతకు మమ్ము నడిపెదవు, దేవ గొర్రె పిల్లవై మా మంచి కాపరివై. మా కన్నుల ప్రతి బాష్ప బిందువులు తుడతువు, మా కన్నుల ప్రతి బాష్ప బిందువులు తుడతువు. నే వెళ్ళు త్రోవలో నాకు తోడైయుండి, నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా, నిన్ను నే వెంబడింతును. నా యేసు ప్రభు, నిన్ను నే వెంబడింతును. మాకు ముందుగా నీవు తండ్రి యొద్దకెళ్ళితివి, నీ ముందు స్థలములలో మేముండునట్టులా. మాకు ముందుగా నీవు తండ్రి యొద్దకెళ్ళితివి, నీ ముందు స్థలములలో మేముండునట్టులా. మాకు స్థలము సిద్ధపరచి తిరిగి రానుంటివి, మాకు స్థలము సిద్ధపరచి తిరిగి రానుంటివి. నే వెళ్ళు త్రోవలో నాకు తోడైయుండి, నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా, నిన్ను నే వెంబడింతును. నా యేసు ప్రభు, నిన్ను నే వెంబడింతును. రెండో పాట, పాట సంఖ్య 2 పాదం. నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు, నా ముందుగా నడచువాడు యేసు క్రీస్తు ప్రభు. నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు, నా ముందుగా నడచువాడు యేసు క్రీస్తు ప్రభు. నడిపించెను నడిపించును, నడిపించెను నడిపించును. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు, నా ముందుగా నడచువాడు యేసు క్రీస్తు ప్రభు. ఇశ్రాయేలీయులను చూచి జ్ఞాపకము చేసుకోలెన్, ఇశ్రాయేలీయులను చూచి జ్ఞాపకము చేసుకోలెన్. కృపతో బాహుబలము తోడా, కృపతో బాహుబలము
తన త్రోవలలో నడుపున్ నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడచువాడు యేసు క్రీస్తు ప్రభు పచ్చిక గల చోట్ల యందును శాంతి జలముల యుద్ధకు పచ్చిక గల చోట్ల యందును శాంతి జలముల యుద్ధకు కాంతి నీతి మార్గములో కాంతి నీతి మార్గములో క్షేమముతో నడుపున్ తన క్షేమముతో నడుపున్ నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడచువాడు యేసు క్రీస్తు ప్రభు యెహోవాకై ఎదురు చూసి నూతన బలమును పొంది యెహోవాకై ఎదురు చూసి నూతన బలమును పొంది అలయక సమ్మాసిల్లకను అలయక సమ్మాసిల్లకను జీవముతో నడుపున్ తన జీవముతో నడుపున్ నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడచువాడు యేసు క్రీస్తు ప్రభు కాపరి యేసు స్వరము విని మందలో చేరిన గొర్రెలమై కాపరి యేసు స్వరము విని మందలో చేరిన గొర్రెలమై కదలక బెదురు లేకుండా కదలక బెదురు లేకుండా అభయముతో నడుపున్ అభయముతో నడుపున్ నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడచువాడు యేసు క్రీస్తు ప్రభు చీకటిలో అంధకారమున యేసుని వెలుగు నందునను చీకటిలో అంధకారమున యేసుని వెలుగు నందునను రాత్రి బగలు కాపుదలతో రాత్రి బగలు కాపుదలతో హస్తముతో నడుపున్ తన హస్తముతో నడుపున్ నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడచువాడు యేసు క్రీస్తు ప్రభు
సింహాసనమున కూర్చున్న గోరుల కాపరి అయి జీవజలపు బుగ్గయుద్ధకు జీవజలపు బుగ్గయుద్ధకు విజయముతో నడుపును తన విజయముతో నడుపును నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడచువాడు యేసుక్రీస్తు ప్రభువు నడిపించెను 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 హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడచువాడు యేసుక్రీస్తు ప్రభువు. సార్వత్రిక సంఘవందన పావనమాలు. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును నీకు తోడై యుండును నీ ముందర నడచువాడు యెహోవా నీ ముందర నడచువాడు యెహోవా గొర్రె పిల్ల జీవజల మూల బుగ్గరాయొద్దకు వారిని నడిపించును గొర్రె పిల్ల జీవజల మూల బుగ్గరాయొద్దకు వారిని నడిపించును. ద్వితీయోపదేశ కాండము 31 అందరం కలిసి చెప్తాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. గమన కూర్చోవాలన్నా వాక్యం స్టార్ట్ అయిన తర్వాత మీరు అక్కడిక్కడ తిరగొద్దు, ఇక గమన కూర్చోండి. కొడుతున్నాను నేను గమన కూర్చొని వాక్యం వినాలి, సరేనా? నేను మంచి స్టోరీ చెప్తాను, స్టోరీ జాగ్రత్తగా వినండి. నేను క్వశ్చన్స్ అడుగుతా, స్టోరీ చెప్పినాక మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ నీకే అడుగుతా, జాగ్రత్తగా వినాలి. డ్యూటెరానమీ 31:8 ద్వితీయోపదేశ కాండము 31:8 అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నిన్ను తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు, భయపడకుము, విస్మయముందుకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. వినండి, చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు మాట్లాడు కనుక. సో ఈ యొక్క అంశాన్ని మనం స్టార్ట్ చేసి నిదానంగా దేవుడు ముందుగా నడిచిన సందర్భాలు ఏంటి అనేవి మనము వాక్యంలో ధ్యానిస్తూ వస్తున్నాం. సో కాబట్టి మనం ముందు వెళ్తూ ఉన్నాము, తోవ ఎక్కడున్నదో మనకు తెలియదు, ఆ తోవ ఎక్కడికి తీసుకొని పోతుందో మనకు తెలియదు. సో ఇప్పుడు తోవ తెలియనోడు ఏం చేస్తాడు, మామూలుగా గూగుల్ మ్యాప్ లేకపోతే ఇంకోటి ఏదో వాడతాడు. సో అది చక్కగా గుంతలకి తీసుకొని పోతుంది. సో కాబట్టి ఎవరిని నమ్మడానికి వీలు లేదు. అందుకే దేవుడు చాలా మంచి వాగ్దానం ఇచ్చినాడు. అది వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికైనా సరే, లేకపోతే కుటుంబానికైనా సరే, లేకపోతే
సంఘానికైనా సరే ఏమి అంటే దేవుడు వాగ్దానం అనేది ఇచ్చాడు. ఇప్పుడు మా ఇంటికి ఎదురుగానే ఒక విడవ ఉంటుంది, విధవరాలు అంటే యవనస్తురాలే, భర్త లేడు అండ్ 2 పిల్లలు ఉన్నారు. ఒక కొడుకున్నాడు, ఒక కూతురుది, చిన్నగా ఉన్నారు, వాళ్ళు స్కూల్లో చదువుకుంటున్నారు. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటుంది ఆమె, అంటే బోటింగ్ వర్క్ అంటారు కదా, ఆ బోటింగ్ వర్క్ బోటింగ్ చేసేటోళ్ళు వాళ్ళ దగ్గర పనిగా జాయిన్ అయింది. అయితే వాడేం చేసిండంటే ఆమెను మన దగ్గర తీసేసాడు. కొంతకాలం చేసిన తర్వాత ఆమెను పనుల నుంచి తీసేసినాడు. సరే, ఆమె వేరే ఉద్యోగం మన చర్చకే వస్తారు, మన చర్చకే వస్తారు, బిలీవరే. సో కొంతకాలం సరే, ఇప్పుడు ఇల్లు గడపడం చాలా కష్టం, ఆమె ఎట్లా ఉద్యోగం ఏదో ఒక పని చెయ్యాలా, పిల్లలు స్కూల్లో చదువుతున్నారు అండ్ స్కూల్ ఫీజు కట్టాలా, సో ఇల్లు కూడా గడవాలి, చాలా కష్టం అయిపోతుంది. సో కాబట్టి ఏదో ఒక పనిలో జాయిన్ కావాలంటే సరే వేరే పనికి జాయిన్ అయింది. సో ఇప్పుడు ఏమైంది అని అంటే ఆమెకు రీసెంట్గానే కడుపులో నొప్పి వచ్చింది. విన్నా, ఆమెకి రీసెంట్గానే కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళినారు. ఆమె సింటమ్స్ చెప్పింది, డాక్టర్స్ చూసినారు. చూసిన తర్వాత చెప్పింది ఏంటంటే ఈ టెస్ట్ నువ్వు చేయించుకో ఒకసారి అని రాశారు. ఇప్పుడు ఆ టెస్ట్ చేయించుకొని ఎక్కడ పోవాలి? గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్? ఏం సార్? సో సరే, గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ఫెసిలిటీస్ లేవు అంటే నా మిస్సెస్ దగ్గరికి వచ్చి అక్క ఒక 5,000 నాకు ఇవ్వాలి, మళ్ళీ ఇస్తాను. సరే ఇచ్చేయని చెప్పినా నేను, నువ్వు ఇచ్చేసేయి, ఇచ్చిన అన్న సంగతి కూడా మర్చిపోవాలి చెప్పినా నేను. ఆమె నువ్వు మళ్ళీ అడగకు, ఆమె అనుకూలతను బట్టి ఇచ్చిందంటే ఓకే, లేదంటే వద్దు. అయితే ఆ టెస్టులలో ఏం తేలింది అని అంటే ఆమె లోపల క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి. ఏమో క్యాన్సర్ గడ్డలు. సో ఆ యొక్క గడ్డలు ఉన్నాయి అని తెలుసుకునేసరికి ఆమె భయపడిపోయింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు చిన్నగా ఉన్నారు, స్కూల్లో చదువుకుంటున్నారు, 9వ తరగతి చదువుకుంటున్నాడు. ఇంకొక ఆయన ఏమి అంటే 7వ తరగతి కూతురు, బాబేమో 9వ తరగతి చదువుతున్నారు. ఈమెనేమో ఒంటరిగా ఉన్నది, భర్త లేడు, ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది. ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చింది అంటే రేపు నాకేమన్నా అయితే నా పిల్లలు ఏమైపోవాలి? ఆమె మా కండ ముందర గెలిచిందంటే ఆ కన్నీళ్ళు మేము చూసాం. సో ఎందుకు చెప్తున్నాము ఇదంతా అంటే మంచి వాగ్దానం వచ్చాడు కదా దేవుడు. ఇదే వాగ్దానం చెప్పినాం నేను, అమ్మ నువ్వే సిస్టర్ నువ్వేమి కంగారు పడకు, నువ్వు యేసు ప్రభు నమ్మినావు కదా, యేసు ప్రభు మీద నీకున్న నమ్మకత్వాన్ని నువ్వు పోగొట్టుకోకు. మనకు ముందు నడుస్తున్నాడు దేవుడు. ఎటువంటి సందర్భాలలో మనము ఉన్నామో, ఎటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నామో అవన్నీ ఈ దేవుడికి చాలా బాగా తెలుసు. కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన అవసరం అసలు ఏమీ లేదు. ఫస్ట్ నీ ఉద్యోగం పోయి నుండి మళ్ళీ నీకు ఉద్యోగం వచ్చేది, నువ్వు వేరే పని చూస్తున్నావు, నీ కుటుంబం ఇప్పుడైతే నడుస్తుంది. సో అదేవిధంగా ఈ దేవుడు ఏం చేస్తాడు అంటే మన అక్కలని నిదానంగా తీరుస్తాడు. నీ లోపల వ్యాధి ఉంది అనే సంగతి కూడా నువ్వు మర్చిపో. నువ్వు అసలు ట్రీట్మెంట్ తీసుకో. నీకు ఏదైనా అవసరం పడితే మేము హెల్ప్ చేస్తాం. మా అమ్మ నాయన కూడా తెలుసు, మా అమ్మ నాయన కూడా చెప్పినారు, ఆమె ధైర్యం చెప్పినారు. నీ మెడిసిన్స్ గురించి నువ్వేం కంగారు పడదు, నీకు మెడిసిన్స్ మేము ఇప్పిస్తాము అని చెప్పేసినాము. సో ఎందుకు చెప్తున్నాము అంటే దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు అని అంటే మనకు ఎంతో ధైర్యం ఉంటుంది. సరి అయిన మార్గంలోనే ఆయన మనల్ని నడిపిస్తాడు. సో అదే మనం పోయిన వారం అదే చూసినాము. ఎలియాజరు, దాని తర్వాత ఇస్సాకు, దాని తర్వాత రెబెకా అండ్ అబ్రహాం. సో ఎలియాజర్ అక్కడ చెప్తాడు, నా యొక్క దాసుని యొక్క బంధువుల దగ్గరికి నువ్వు నన్ను సరి అయిన మార్గంలో నడిపించినావు. ఏ ఇంటికైతే నేను చేరుకోవాలో అదే ఇంటికి నువ్వు నన్ను చేర్చినావు. సో కాబట్టి అక్కడ అబ్రహాం ఎలియాజర్కి ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే తన దూతను నీకు ముందుగా పంపును అనే సంగతి పోయిన వారం మనము చూసినాం. సో అదేవిధంగా అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యం, ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభువానికి సాదృశ్యం, రెబెకా అంటే మనం అందరం సంఘానికి సాదృశ్యం,
ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. వాక్యాన్ని ఇట్లనే చదవాలా, ఇట్లనే అర్థం చేసుకోవాలా, ఇట్లనే ధ్యానించాలి. అట్లయితేనే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, సో ఈరోజు పాత నిబంధనలో ఇంకొక సందర్భం చూద్దాం. సో పాత నిబంధనలో ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. మీరు మీ అందిన వాక్య భాగం చదివేటప్పుడు కూడా మీకు ఎదురవుతాయి ఈ సందర్భాలు. సో ఈరోజు ఒక్కరోజు పాత నిబంధన చూద్దాం. దాని తర్వాత దేవుని చిత్తం అయితే వచ్చే వారం నుండి నూతన నిబంధనకి వెళ్దాం. నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ముందు నడిచిన సందర్భాలు కొన్ని ఉన్నాయి, వ్రాయబడ్డాయి వాక్యంలో. సో ఈరోజు ఒక్కరోజు మనము పాత నిబంధన చూద్దాం. వచ్చే వారం నుండి నూతన నిబంధన అనేది చూద్దాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33 నుండి 36 వరకు అందరం చదువుదాం. అందరూ తీయండి. అందరూ తీసిన తర్వాతనే అందరం కలిసి చదువుదాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33 నుండి 36 వరకు అందరం కలిసి చదువుదాం. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదుగాక అని. అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు బేబేల మధ్యకు మరలా రమ్మనెను. గమనించాల్సిన మాట ఏంటంటే 33వ వచనం, సంఖ్యాకాండము 10:33. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. దాని తర్వాత 34వ వచనం, వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. ఇప్పుడు సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15 నుండి నేను చదువుతాను, గమనించండి. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15 నుండి నేను చదువుతున్నాను, గమనించండి. 15 నుండి 23 వరకు చదవాలా, మార్చి చదువుదాం లేదు. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15 నుండి 23 వరకు మార్చి చదువుతాం. వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్షపు గుడారంలోని మందిరమును కమ్మెను. సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను. 17వ వచనం నేను చదువుతున్నాను. సంఖ్యాకాండము 9:17. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగి ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. 19వ వచనం, ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండేది. అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసి
పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఇరవై 23వ వచనం, యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడచిరి. ఇది సందర్భం. సో సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో మనం చూసింది ఏంటంటే ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీద మేఘం ఉందంట. ఆ యొక్క మేఘం అనేది ఇప్పుడు సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో చదివినం, మనకు అర్థమవుతుంది. వాళ్ళు మందిరం నిలబెట్టిన తర్వాత మేఘం అనేది వచ్చింది. ఆ యొక్క మేఘం తర్వాత మళ్ళీ అగ్ని ఆకారం కూడా వాళ్ళకి కనబడ్డది. అన్ని వాళ్ళు చూసినారు. సో దేవుడు వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఆ యొక్క మేఘము కదిలింపబడ్డప్పుడు మీరు కూడా ఏం కావాలా? కదలాలి, మీరు కూడా ప్రయాణం చేయాలి. సో ఆ మేఘం కనుక నిలబడిపోతే, ఆ మేఘము అట్లనే నిలిచి ఉంటే మీరు కూడా ఏం చెయ్యాలి అని అంటే అదే విధంగా మేఘంలో నిలబడాలా, అంతేగాని మీరు ప్రయాణం చేయడానికి వీల్లేదు. సో ఇప్పుడు దేవుడు వీళ్ళకి చెప్పిన ఆజ్ఞ వినో ఎవరు. సో వీళ్ళు ఐగుప్తు నుండి విడిపింపబడ్డారు, అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. మనం కూడా మన పాపంలో నుండి, మన పాప జీవితం నుండి, మన పాత జీవితం నుండి మనం విడిపింపబడ్డాం, రక్షణ పొందుకున్నాం. సో ఇప్పుడు ఈ లోకమనే అరణ్యంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ యొక్క లోకమనే అరణ్యం నుండి మనము పరలోకపు కానానికి ప్రయాణం చేస్తున్నాం. సో వీళ్ళు ఏం చేసినారు అని అంటే ఐగుప్తు నుండి కానానికి ప్రయాణం చేస్తున్నారు. అది కానాన్ అనేది వాళ్ళ వాగ్దాన భూమి, వాగ్దాన దేశం. మనకి పరలోకం అనేది వాగ్దాన దేశం. సో ఇక్కడ మేఘము అనే మాట పట్టుకోండి. సో మేఘము కదిలింపబడ్డప్పుడు వీళ్ళు కూడా ప్రయాణం చేయాలా? మేఘము ఆగినప్పుడు వీళ్ళు కూడా ఆగాల? సో ఆ మేఘంలో ఎవరున్నారు అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు చూడండి, నిర్గమకాండము 19:9. నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆ మేఘంలో ఎవరున్నారో చూడండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. యెహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నేను కారు మబ్బులలో నీ యుద్ధకు వచ్చేదనని చెప్పాను. సో మేఘంలో ఎవరున్నారు అని అంటే సాక్షాత్తు దేవుడే ఉన్నాడు, తండ్రి అయిన దేవుడే ఉన్నాడు. ఆ యొక్క మేఘంలో తండ్రి అయిన దేవుడు, పరలోకపు తండ్రి ఉన్నాడు. నేను నీతో మాట్లాడినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. ఆ యొక్క మబ్బులలో లేకపోతే ఆ యొక్క మేఘాలలో ఎవరున్నారు అని అంటే సాక్షాత్తు దేవుడు ఆ పరలోకం నుండి ఆయన మేఘంలో దిగి వచ్చి ఏమి అంటే మోషేతోని మాట్లాడినాడు అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా చూడండి, నిర్గమకాండము 16:10. అక్కడ ఇంకో మంచి మాట ఉంటుంది. నిర్గమకాండము 16వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలు సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. సో మేఘములో ఎవరున్నారు అంటే సాక్షాత్తు దేవుడే ఉన్నాడు. అందుకే ఆయన ఏం చెప్పినాడంటే ఆ మేఘం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ యొక్క మేఘం కదిలినప్పుడు మీరు కూడా కదలాలా, ఆ మేఘము కదలకుండా అలాగే ఉంటే నేను కూడా అట్లనే ఉండాలా. అంతేగాని ఆ మేఘము మాట వినకుండా, ఆ మేఘంలో ఉన్న మాట నేను వినకుండా నేను వెళ్తాను అంటే మళ్ళీ ఎంతో ప్రమాదం. సో కాబట్టి మేఘములో ఎవరున్నారు అని అంటే మేఘంలో సాక్షాత్తు దేవుడే ఉన్నాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. నిర్గమకాండము 14:24.
చూడండి ఎంత మంచిగా చూడండి, నిర్గమకాండము 14:24. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచిరి. సో కాబట్టి మేఘములో ఎవరున్నారు అని అంటే సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే ఉన్నాడు. ఆయననే వీళ్ళని నడిపిస్తున్నాడు. ఆ యొక్క వాగ్దాన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, విశాలమైన దేశము, మంచి దేశానికి ఈ యొక్క దేవుడు మేఘములో దిగి వచ్చినాడు. దిగి వచ్చి వాళ్ళని నడిపిస్తా ఉన్నట్టు నువ్వు నేను ఇక్కడ చూస్తున్నాం. దాని తర్వాత నిర్గమకాండము 24:16. నిర్గమకాండము 24:16. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు, సో మేఘములో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే మోషేని పిలుస్తున్నాడు అనే సంగతి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి అందుకే మనకు మంచి పాట కూడా ఉంది. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘంలో దేవుడు ఉన్నాడు అండ్ మేఘములని, ఆ మేఘములే ఆయన వాహనాలు. సో మనకు వాహనాలు 2 వీలర్ 4 వీలర్ ఉన్నాయి, కానీ దేవుని యొక్క వాహనాలు ఏంటి అని అంటే ఆ మేఘాలే. ఆ తర్వాత వచ్చిన 24:17. కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనపడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. నువ్వు నేను గమనించాల్సింది ఏంటంటే అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. మందసం ఉన్నది, మందసం పైన మేఘం ఉన్నది, మేఘంలో దేవుడు ఉన్నాడు అండ్ సరే కొండ మీద ఉన్నాడు. సో ఆ యొక్క మేఘం అనేది కొండ చుట్టూ కమ్ముకున్నది. దేవుడు మోషేకి చెప్పినాడు నువ్వు కొండపైకి రా అని అంటే మోషే కొండపైకి వెళ్ళినాడు. అండ్ వాక్యంలో రాయబడ్డ మాట ఏంటి అంటే మోషే కూడా ఆ మేఘంలోకి వెళ్ళినాడు. ఏం సార్, మేఘంలో ఎవరున్నారు? సాక్షాత్తు దేవుడే ఉన్నాడు. సో దేవుడు మోషేకి చెప్పేసినాడు నువ్వు మేఘంలోకి వచ్చేసేయి అని అంటే మోషే ధైర్యంగా మేఘంలోకి వెళ్ళిపోయినాడు. వాడి మేఘంలోకి వెళ్ళిన తర్వాత ఆ మేఘంలోనే 40 దినములు 40 రాత్రులు ఆ మోషే దేవునితోనే గడిపినాడు. సో కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉండుట అనేది నీకు నాకు ఇక్కడ కనబడుతుంది. మోషే ఆ యొక్క మేఘంలోనికి వెళ్ళినాడు. సో అంటే ప్రభువా ఇప్పుడు మేము ఎట్లా నడవాలా, ఏ మార్గంలో వెళ్ళాలా, ఎట్లా వెళ్ళాలా, మాకు దారి తెలియదు, మేమేం చేయాలో మాకు అర్థం అవ్వలేదు, నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలా, నెక్స్ట్ ఏం చదవాలి, లేకపోతే నెక్స్ట్ ఏ ఉద్యోగం చేయాలి. మాతో పాటు పనిచేస్తున్న వాళ్ళందరూ చాలామంది అంటే
హైక్ ఎక్కువ వస్తుంది, వేరే కంపెనీ కూడా హైక్ ఎక్కువ ఇస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఉద్యోగం పెట్టేసి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కంపెనీలో వేకెన్సీస్ చూసుకుంటారు, మళ్ళీ మాకు ఫోన్ చేస్తారు వాళ్ళు, నువ్వు మా దగ్గరికి వచ్చేసి మాకు 45% హైక్ ఇచ్చింది, ఇప్పుడు నీకు కూడా సేమ్ హైక్ ఇస్తారు, నువ్వు కూడా వచ్చేసి అని అన్నారు. కానీ నా మనస్సాక్షి అయితే ఒప్పుకోవట్లేదు. ఇప్పటి వరకు చాలామంది అన్నారు, చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళి అంటే ఈ జీవనాలు జీవితాలు చాలా తక్కువ ఉంటాయి, అలాగే మనం నెల కూడా సరిపోవాలి. సో చాలామంది వెళ్ళిపోయినారు కానీ నాకు మాత్రం మనస్సాక్షి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ జాబ్ మనకు చాలా అనుకూలంగా ఉంది, 9 గంటల సంది 5 గంటల దాకా. అవి ఏజెన్సీస్కి పోయినాం అనుకోండి, డెలైట్కో లేకపోతే ఎర్నెస్ట్ అండ్ యంగ్కో దేనికో పోతే అక్కడ అంతా నైట్ షిఫ్ట్లే ఉంటాయి. అవి మనతో కాదు, ఏం కాదు. నైట్ షిఫ్ట్లకు పోయినా ఇక్కడ పరిచర్య కూడా చూసుకోలేము, అక్కడ దేవుడిని చూసుకోలేము, కుటుంబాన్ని చూసుకోలేము, ఏమి చూసుకోలేక రాదు. సో కాబట్టి దేవుని యొక్క నడిపింపు అనేది నీకు నాకు ఉంటే మనకి అన్నీ దేవుడు చాలా అద్భుతంగా మనల్ని నడిపిస్తాడు. అది వ్యక్తిగత జీవితమైనా సరే, కుటుంబమైనా సరే, లేకపోతే ఇంకా ఏమైనా సరే. సో మేఘములోకి మోసే ప్రవేశించినాడు. 34:5 నిర్గమకాండం చూడండి. నిర్గమకాండము 34:5. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పొగ చేయండి. ఎట్లనగా నిర్గమకాండము 34:5 మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. మోషే కూడా మేఘంలోనే ఉన్నాడు, దేవుడు కూడా మేఘంలోనే ఉన్నాడు. మేఘములో యెహోవా దిగి దాని తర్వాత ఏం చేసినాడు అంటే యెహోవా అనే నామము ఆయనకి ప్రకటించినాడు అనే సంగతి మనము ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి ఆ యొక్క మేఘములో ఎవరున్నారు అంటే సాక్షాత్తు దేవాది దేవుడే ఉన్నాడు. సో కాబట్టి నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటి, నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 40 రోజులు 40 రాత్రులు మోషే దేవునితోనే సమయం గడిపాడు. నువ్వు నేను ఎంత సమయం గడుపుతున్నాం మరి? చాలా చాలా ప్రాముఖ్యం. దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ ఏమి అంటే మనం ఇంకా బిజీ అయిపోతాం, దేవునికి టైం కూడా దొరకదు, మనం వాక్యం కూడా చదవము, ప్రార్థన కూడా చేసుకోము, ఆరాధన కూడా చేయము, ఏమి ఇంకా బిజీ అయిపోతాం అన్నమాట. సో ఎంత బిజీ అయిపోతామో వాక్యానికి అంత దూరం అయిపోతూ ఉంటాం. సో కాబట్టి ఖర్చులు కూడా పెరుగుతూనే ఉంటాయి, ఆదాయం పెరగదు, ఆదాయం తగ్గిపోతూనే ఉంటుంది. సో కాబట్టి మనం ఏదో చేస్తూనే ఉంటాం. కానీ నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే మరి మోషే దేవునితో సమయం గడిపినట్టు నేను దేవునితో సమయం అనేది గడుపుతున్నానా లేదా అనేది చాలా పెద్ద ప్రశ్న. ఇప్పుడు చూడండి, ద్వితీయోపదేశకాండం 1:33 నుంచి చదవండి, ఎంత మంచిది. ద్వితీయోపదేశకాండము 1:33 నుండి చదివితే చాలా విషయాలు ఉన్నాయి. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను నీకు ముందర నడిచిన నీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. చూసిందండి ఎంత భయంకరంగా తయారవుతున్నారో వీళ్ళు. వాళ్ళ ముందర నడిచిన యెహోవా యందు వాళ్ళు విశ్వాసం ఉంచలేదంట. రాజు గడగడగడ ఒరికిపోయినాడు, రాజు దగ్గర అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తెగుళ్ళు అన్నీ జరిగినాయి. అయినా సరే వీళ్ళు ఏమిటంటే ఎర్ర సముద్రాన్ని కూడా చూసినారు, ఎర్ర సముద్రం కూడా పాయలైపోయింది. అయినా సరే వీళ్ళు దేవుని యందు నమ్మిక ఉంచలేదు. దేవుడి ముందు నడుస్తూ ఉన్నాడు, అయినా సరే వీళ్ళు దేవుని యందు నమ్మిక ఉంచలేదు అని వాక్యంలో రాయబడేది. సో నువ్వు నేను ఎట్లా ఉన్నావు ఇప్పుడు? నీ నమ్మిక నా నమ్మిక ఎక్కడుంది? ఎక్కడి వైపు వెళ్తున్నాము, మనము ఏం చేస్తున్నాము అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి మేఘములో ప్రవేశించే అనుభవము మోషేకు ఉన్నది. దాని తర్వాత మత్తయి సువార్త 17:5 ఎంత మంచిగా ఉందో చూడండి. మత్తయి సువార్త 17:5 అతడు ఇంకనూ మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని
ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. సో యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతరం చెందుతున్న సంఘటన. సో రూపాంతరం చెందుతున్న సంఘటనలో కూడా అక్కడ ఒక మేఘం వచ్చేది. ఆ మేఘంలో నుండి స్వరం అనేది వచ్చినది. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఆ మేఘంలో కూడా మోషే కనపడ్డాడు, వాళ్ళకు ఏలియా కనపడ్డాడు. దాని తర్వాత ఏమి అంటే ముగ్గురు శిష్యులు అక్కడనే ఉన్నారు, పేతురు, యాకోబు, యోహాను. సో వాళ్ళందరూ కూడా ఆ మేఘంలో నుండి, ఆ మేఘంలో ఎవరు ఉన్నారంటే మళ్ళీ యేసు ఉన్నాడు, మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేకి దేవునితో సమయం గడపడం అంటే చాలా ఇష్టం. ఆయన ఎంతసేపు నేను ఎప్పుడు దేవునితో మాట్లాడాలి, ఎప్పుడు దేవుని యొక్క స్వరం నేను వినాలి అనేది ఈ యొక్క మోషేకి ఉన్న ఆశ అన్నమాట. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. అదే మార్కు సువార్త 9:7 చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనం. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరనూ వారికి కనబడలేదు. సో కాబట్టి మేఘములో నుండి స్వరము వినబడుతుంది, మేఘములో నుండి వాళ్ళు మాటలు వింటా ఉన్నారు. సో కాబట్టి ఈయన నా ప్రియ కుమారుడు, ఆ మేఘంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు, ఆ మేఘంలో మోషే కూడా ఉన్నాడు. సో మోషేకి ఎంత అద్భుతమైన ధన్యత దక్కింది అంటే, పాత నిబంధన కాలంలో మేఘంలో తండ్రి అయిన దేవునితోని సహవాసం కలిగి ఉన్నాడు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడా సహవాసంలో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడా మాట్లాడినాడు, యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడా ఆయన సహవాసం కలిగి ఉన్నాడు. అంత గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. సో నిజాన్ని చెప్పాలంటే మోషే కానాను దేశంలో ప్రవేశించిందా లేదా? మోషే కానాను దేశంలో ప్రవేశించలేదు. అయినా సరే దేవుడు మోషేకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి, మోషేకు ఇచ్చిన భాగ్యం ఏంటి అంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రూపాంతరపు పిక్చర్ని చూసే భాగ్యాన్ని, ఆ రూపాంతరపు కొండలో పాలుపంపులు పంచుకునే భాగ్యాన్ని దేవుడు మోషేకి ఇచ్చినాడు. కేవలం ఈ మోషే యొక్క విధేయత అండ్ మోషే యొక్క నమ్మకత్వము, మోషే యొక్క సాత్వికము, మోషే యొక్క దీనత్వం. నువ్వు నేను గనక ఈ విధంగా మనము ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, లూకా సువార్త 9:34. లూకా సువార్త 9వ అధ్యాయము 34వ వచనం. అతడు ఇలాగు మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. ఇది చాలా ప్రాముఖ్యం. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడి సో వారు అంటే మళ్ళీ మోషే, సో వీళ్ళిద్దరు కూడా మేఘములో ప్రవేశించినారు. సో కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక మేఘాన్ని చూసినారు. ఆ మేఘంలో దేవుడు ఉన్నాడు, ఆ యొక్క మేఘంలో నుండి దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క దేవుని యొక్క నడిపింపుని వీళ్ళు దేవుడు ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో అదే విధంగా వీళ్ళు ఏం చేయాలి అంటే నడుచుకుంటా వెళ్ళాలి. ఆ నడుచుకుంటా వెళ్ళడానికి కూడా వాళ్ళకి చాలా విసుగు వచ్చింది, చాలా ఆయాసం వచ్చింది. దేవుని మీద సనిగినారు, దేవుని మీద దునిగినారు, దేవుని మోషే మీద తిరుగుబాటు చేసినారు. మాకు అసలు ఈ అరణ్యం వద్దే వద్దు అన్నారు వాళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన సంగతి ఇక్కడ ఉంది అంటే, ఆ మేఘములో ప్రవేశించి ఈ యొక్క మోషే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు అనే మాట మనకు చాలా అద్భుతంగా ఇక్కడ ఉంటుంది. ఇంకా చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయం 9 నుండి చూడండి, మోషే ఏమేమి చేసినాడో చూడండి. నిర్గమకాండము 33, 9, 10, 11. ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము
ఆ గుడారపు ద్వారం నిలుచుట చూచి లేచి ప్రతి వాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారం చేయుచుండిరి. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. సో మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతోని, మోషే పుట్టింది నిర్గమకాండం 2వ అధ్యాయంలో, ఆదికాండం రాసింది కూడా మోషే. మరి ఆయన పుట్టకన్నా ముందు సంగతులు మోషేకి ఎట్లా తెలిసినాయి అనే ప్రశ్న నాకు చాలా కాలం ఉండే. మోషే పుట్టకన్నా ముందు సంగతులు మోషేకు ఎట్లా తెలుసు? ఈ సృష్టి గురించి మోషేకు ఎట్లా తెలుసు? దేవుడు ఈ సృష్టిని ఎట్లా సృష్టించినాడు, అసలు పాపం అనేది ఎట్లా వచ్చింది లోపలికి, దాని తర్వాత ఇంతగానం కయ్యూను హేబెలును ఎట్లా చంపినాడు, దాని తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరి చరిత్ర మోషేకి ఎట్లా తెలుసు? అసలు ఆది కాండాన్ని మోషే ఎట్లా రాసినాడు, ఆయన తెలియని సంగతులు మోషే ఎట్లా రాసినాడు అని అంటే ఈ వచనం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దేవుడే మోషేకి చెప్పినాడు. సో దేవుడే ఏమి అంటే దేవుడు డిక్టేట్ చేస్తూ ఉంటే మోషే మంచిగా రాసినాడు అనమాట. అర్థమవుతుందండి? సో కాబట్టి మోషే అనే వ్యక్తి చాలా అద్భుతమైన అనుభవం కలిగి ఉన్నాడు. సో ఆయనకు దేవునితో సహవాసం చేయాలంటే చాలా ఇష్టం. యెహోవా స్వరం వినడం అంటే మోషేకి చాలా ఇష్టం. యెహోవాతోని మాట్లాడకుండా ఈ యొక్క మోషే ఉండలేడు. సో యెహోవా స్వరం అంటే నీకు నాకు ఈ పుస్తకం, మనం చేతిలో పట్టుకున్న ఈ యొక్క పుస్తకం. ఈ యొక్క పుస్తకాన్ని నువ్వు నేను చదువుతున్నావా లేదా? ఈ యొక్క పుస్తకాన్ని నువ్వు నేను ప్రేమిస్తున్నావా లేదా? ఈ యొక్క పుస్తకం అనేది మనల్ని నడిపిస్తుంది. ఈ యొక్క పుస్తకం అనేది మన భవిష్యత్తుని నడిపిస్తుంది. ఈ యొక్క పుస్తకం అనేది మనకు ఎంతో గొప్ప నిరీక్షణ అనేది ఇస్తుంది. నేను రోజు 10 అధ్యాయాలు చదువుతాను. డైలీ 10 చాప్టర్స్ చదువుతాను. అక్షరాల 10 అధ్యాయాలు. దాని తర్వాత డేట్ ప్రకారం రోజు ఒక సామెత చదువుతాను. డేట్ ప్రకారం రోజు ఒక సామెత చదివితే నెల రోజుల్లో సామెతలు అయిపోతాయి. దాని తర్వాత డైలీ 5 కీర్తనలు చదువుతాను. నా అనుదిన భాగంతో పాటు ప్రతిరోజు 5 కీర్తనలు చదువుతాను. వింటున్నారా అమ్మ? 5 కీర్తనలు చదివితే కీర్తనలు కూడా నెలకు ఒకసారి కంప్లీట్ అయిపోతాయి. ఏం సార్? సామెతలు అండ్ కీర్తనలు ఈ రెండు కూడా ఒక్క నెలలో కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత డైలీ 10 అధ్యాయాలు చదువుతాను. అక్షరాల 10 అధ్యాయాలు. ఈరోజు పొద్దున 10 అధ్యాయాలు చదివినా నేను. సో 100 రోజులకు ఒకసారి నా బైబిల్ చదవడం అయిపోతుంది. ఏమా 100 డేస్కి ఒకసారి నా బైబిల్ చదవడం అయిపోతుంది. నేను స్టార్టింగ్లో కొన్న ఒక బైబిల్ ఉంది. ఆ బైబిల్ వెనక లాస్ట్ పేజ్ ఉంటుంది కదా, ఇట్లా ఈ లాస్ట్ పేజ్ వెనకాల ఏ రోజు బైబిల్ చదవడం అయిపోయిందో ఆ డేట్ రాసి పెట్టినాను. నేను ఫస్ట్ కొన్న బైబిల్ చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో కొన్న బైబిల్ నా దగ్గర ఉన్నది. ఆ బైబిల్ లాస్ట్ పేజ్ వెనకాల ఏ రోజు బైబిల్ చదవడం అయిపోయింది, ఏ రోజు బైబిల్ చదవడం అయిపోయింది, ఏ రోజు బైబిల్ చదవడం అయిపోయింది అని అన్ని డేట్లు రాసి పెట్టుకున్నాను. ఆ డేట్ని నేను ఒకసారి లెక్క పెట్టిన, ఎన్ని రోజులకు అయిపోయింది, ఎన్ని రోజులకు అయిపోయింది. కరెక్ట్ 100 డేస్. 100 రోజులకు ఒకసారి ఈ యొక్క వాక్యం అనేది చదవడం నాది అయిపోతుంది. సో ఎందుకు చెప్తున్నాము అని అంటే, ఆర్ యూ లవింగ్ గాడ్స్ వర్డ్? మీరు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారా, ప్రేమించట్లేదా? మీరు ఈ వాక్యం అనే మేఘంలోకి ప్రవేశిస్తున్నారా లేదా? ఈ యొక్క వాక్యం అనే మేఘంలో నుండి ఆ యెహోవా స్వరాన్ని మీరు వింటున్నారా, వినట్లేదా? సో డిఎల్ మూడీ అని చాలా మంచి స్పీకర్ ఆయన. ఒకసారి ఆయన వాక్యం చెప్తూ ఏమన్నాడంటే, చాలామంది ఉన్నారు, ఈరోజు నేను బైబిల్ చదవడం, ఈరోజు నాది బైబిల్ చదవడం కంప్లీట్ అయింది అండ్ ఈ రోజుతోని నేను 100 సార్లు బైబిల్ చదవడం కంప్లీట్ చేసినా అంటాడు. 100 సార్లు ప్రజలందరి మధ్యలో నిలబడి వాక్యం చెప్తూ ఆయన
ఆయన సాక్ష్యం చెప్పింది ఏంటంటే, ఈరోజు నేను నాకు బైబిల్ చదవడం అయిపోయింది, ఈ రోజుతోని ఈ పుస్తకాన్ని నేను 100 సార్లు చదివేసిన ఇప్పటికీ. ఏం సార్, భక్త సింగ్ తాత అయితే 200 సార్లు చదివాడు, 200 టైమ్స్. మళ్ళీ ఒక్కొక్క వచనాన్ని ధ్యానించాడు ఆయన, ఒక్కొక్క వచనాన్ని ధ్యానించినాడు 200 సార్లు. ప్రతి ఒక్క వచనాన్ని 200 సార్లు ధ్యానించినాడండి. 200 సార్లు ఆయన వాక్యాన్ని చదివినాడు, అదే విధంగా 200 సార్లు వాక్యాన్ని ధ్యానించినాడు. ఎందుకంటే ఈ వాక్యమే మనల్ని నడిపించేది. అందుకే ఆయన చెప్పినాడు, వేరెవర్ యు గో క్యారీ దిస్ బుక్ విత్ యూ, క్యారీ బైబిల్ టుడే, బైబిల్ విల్ క్యారీ యూ టుమారో. ఈ వాక్యాన్ని ఈ రోజు మనం మోస్తే రేపు ఈ వాక్యం మనల్ని మోస్తుంది అనే సంగతి వాళ్ళు అనుభవించినారు, వాళ్ళు చెప్పినారు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను వాక్యాన్ని చదువుతున్నామా, వాక్యాన్ని నేర్చుకుంటున్నామా, యెహోవా స్వరం అనేది వింటున్నామా లేదా? నాకైతే చాలా శోధనలు ఇప్పటికీ వచ్చినాయి. ఎన్ని శోధనలు వచ్చినా సరే ఈ వాక్యమే నన్ను కాపాడుతుంది, ఈ వాక్యమే నన్ను భద్రపరుస్తుంది. సో కాబట్టి ఈ వాక్యము నిన్ను నన్ను నడిపిస్తుంది. మోషేకి దేవుని నడిపింపు చాలా అవసరం పడ్డది. ఒక నాయకుడిగా, ప్రభువా నువ్వు ఉంటేనే మేము వెళ్తాము, నువ్వు రాకపోతే మేము వెళ్ళము, ఏది ఏమైనా సరే నువ్వు మాతోనే ఉండాలా, నువ్వు లేకపోతే మేము మాత్రం అసలు ముంగల్కి పోలేపోము. నిర్గమకాండము 33:14 చూడండి. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తున్నానగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకు. నీ సన్నిధి కనుక మాతో పాటు రాకపోతే మేము అసలు పోలేపో, మేము ఇక్కడనే ఉంటాం, బయటికి అసలు పోలేపో, ఒక్క అడుగు కూడా మేము ముంగలికి వెయ్యం. మాకు నీ సహాయం కావాలి, నీ నడిపింపు కావాలి, నువ్వే మమ్మల్ని నడిపించాలి. ఆ వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్తానన్నావు, ఆ వాగ్దానాన్ని నువ్వే నెరవేర్చు, నువ్వే నడిపియు. నువ్వు నడిపిస్తేనే మేము అడుగు ముందుకు చేస్తాం, కానీ నువ్వు నడిపించకపోతే నేను అక్కడనే ఉంటా, అడుగు కూడా అసలు ముంగలికి వేయనే. కాబట్టి ఏమైనా నేను అందుకే ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి అడగడం అనేది మనము నేర్చుకున్నాం. ప్రతి చిన్న విషయం, ఎంత చిన్న విషయమైనా సరే, ఎంత పెద్ద విషయమైనా సరే, మనం దేవునికి అడిగి ఇది ప్రభువా ఇది నీ చిత్తమేనా కాదా అనేది తెలుసుకొని మనం అడుగు ముందుకేస్తాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అటువంటి అనుభవంలో ఉన్నావా లేవా? నువ్వు నేను దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నామా లేదా అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. సో ఈ యొక్క దేవుని స్వరాన్ని నువ్వు నేను వింటున్నామా లేదా? ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 22 నుండి చదువుతాం. ద్వితీయోపదేశకాండము 5:22. ఈ మాటలను యెహోవా ఆ పర్వతం మీద అగ్నిమేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజం అందరితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని రాసి నాకు ఇచ్చాను. ఆయన మరేమీ చెప్పలేదు. మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరము విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా ఎద్దకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించు. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు ప్రజలతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేను తెలుసుకొంటిని. సో కాబట్టి దేవుడు నరులతో మాట్లాడితే నరులందరూ బ్రతుకుతారు. ఈ దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది అనే సంగతి వీళ్ళు ఇక్కడ తెలుసుకున్నారు. సో కాబట్టి దేవుడు చాలా అద్భుతాలు వీళ్ళ మధ్యలో చేసినాడు. ఆయననే స్వయంగా ఆ యొక్క యుద్ధం చేసినాడు, ఆయననే స్వయంగా దిగినాడు, ఆయననే అన్నిట్లో ఇన్వాల్వ్ అయినాడు. సో కాబట్టి ఆయనే ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళని చాలా అద్భుతంగా దేవుడు కాపాడినాడు, రక్షించినాడు, భద్రపరిచినాడు, చాలా అద్భుతంగా వీళ్ళని నడిపించినాడు. ఆ మార్గంలో ఎన్ని అడ్డంకులున్నా, ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎంతమంది ఎన్ని విధాల కీడు చేయాలని చూసినా అన్నిటినీ దేవుడు ఏం చేసినాడంటే వీళ్ళ నుండి తొలగించేసినాడు. వీళ్ళని చాలా సరైన మార్గంలో
తిన్నని మార్గంలో నడిపించినట్టు మనం దేవుడి వాక్యంలో చదువుతున్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని నడిపింపు అనేది నీకు నాకు చాలా అవసరం. కీర్తన 99:7, 99వ కీర్తన 7వ వచనం ఎంత మంచిగా చూస్తున్నాడు దేవుని వాక్యం. మేఘ స్తంభముల నుండి ఆయన వారితో మాట్లాడెను, ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాసనములను అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించి. మేఘ స్తంభములో నుండి దేవుడు వారితో మాట్లాడాడు. ఈ రోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనందరితో మాట్లాడుతున్నాడు, ఆయన స్వరం వినిపిస్తున్నాడు. సో కాబట్టి నువ్వు నేను దేవుని స్వరం అనేది ప్రతిరోజు వింటున్నామా లేదా, దేవుని స్వరానికి లోబడుతున్నామా లేదా అనే సంగతి నువ్వు నేను పరీక్షించుకోవాలి. సో నీ పాత వీళ్ళంతా దేవుని స్వరం విన్నారు, దేవుని అద్భుతాలు చూసినారు, దేవుని యొక్క నడిపింపును వీళ్ళు అంటే ఎక్స్పీరియన్స్డ్ ద లవ్ ఆఫ్ గాడ్, దే ఎక్స్పీరియన్స్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని అనుభవించినారు, దేవుని ప్రేమను అనుభవించినారు, దేవుని నడిపింపును అనుభవించినారు. చాలా అద్భుతంగా ఈ దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినాడో అన్నీ చూసినారు, అన్నీ చేసినారు. సో లాస్ట్కి వచ్చేసరికి చాలా భయంకరంగా ప్రవర్తించినారు వీళ్ళు. ఇర్మియా 19:5 ఈ యొక్క వచనం చూసి ముగించేస్తాం. ఇర్మియా 19వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం. నేను విధింపనిది సెలవీయనిది నా మనసుకు తోచనిదియునైనా ఆచారమును ఆచరించి తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. అర్థమైందా అండి మీకు వాక్యం? అది ఆ మాట అర్థమైందని, నేను విధింపనిది, నేను సెలవీయనిది, నేను అంటే నేను చెప్పలేని ఆచారాన్ని ఈ ప్రజలు ఆచరించినారు. ఏం చేసినారు అని అంటే బయలు అనే దేవతని వాళ్ళు పూజిస్తున్నారట. ఆ బయలు అనే దేవతని పూజించేటప్పుడు, ఆ బయలు అనే దేవతకు బలి అర్పించేటప్పుడు ఆ బయలు దేవత ఏం కోరింది అంటే, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, నీకు ఫస్ట్ కొడుకు పుట్టగానే ఆ కొడుకుని తీసుకొచ్చి నా బలిపీఠం దగ్గర పెట్టి వాని బలి అర్పియాలి. అర్థమవుతుందండి? మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. ఇర్మియా 19:5 నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనసునకు తోచనిదియునైన ఆచారము వీళ్ళు ఏం చేసినారంటే ఆచరించినారు. దేవుని స్వరాన్ని నువ్వు నేను వినకపోతే, దేవుని మాటలని నువ్వు నేను లక్ష్య పెట్టకపోతే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది మన పరిస్థితి. మీ సొంత పిల్లలని ఎవరు చంపుకోమని చెప్పినారు? మీ సొంత పిల్లలని ఎవరు చంపుకోమని చెప్పినారు? అది నేను సెలవీయలేదు, అది నా ఆజ్ఞ కాదు, అది నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. అది నాకు నేను విధించుకున్న ఆజ్ఞ. అది నేను నా కుమారుణ్ణి శిలువ మీద చంపాలా, అది ఆజ్ఞ. నేను నా కుమారుణ్ణి శిలువ మీద బలియాలి, అది నేను చేయాల్సిన పని. నేను చేయాల్సిన పని మీరెందుకు చేస్తున్నారు? మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? మీ పిల్లల రక్తాన్ని మీరెందుకు ఉరికించినారు? అందుకే దేవుడు ఆ విగ్రహారాధనని చాలా భయంకరమైన వ్యభిచారంతో పోల్చినాడు. ఆ ఒక్కసారి ఈ దేవుని వదిలిపెట్టేసి ఆ విగ్రహారాధనకు వైపు వెళ్ళిపోయినారు అనుకోండి, ఇంకా మనం ఏం చేస్తామో మనకి అర్థం కాదు. దేవుడి విధింపని ఆజ్ఞలన్నింటినీ కూడా మనం చేసే అవకాశం ఉంది. ఈ యొక్క యెహోవా స్వరం నాకు వద్దు, ఈ యొక్క యెహోవా స్వరం నేను వినను, ఈ యొక్క యెహోవా మాట నాకు వద్దు, ఈ మందిరం నాకు వద్దు అంటే చాలా భయంకరం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళ మధ్యలో దేవుడు మేఘంలో ఆయననే వచ్చినాడు, ఆయననే దిగినాడు, ఆయననే ముందు వాళ్ళని నడిపిస్తూ వస్తున్నాడు. దాని తర్వాత మనం చదివినాము, వాళ్ళ శత్రువులందరినీ కూడా దేవుడు సంహరించేసినాడంట. మనం 10వ అధ్యాయము 33 సంఖ్యాకాండంలో చదివినాం.
ఆ యొక్క శత్రువులందరినీ దేవుడే యుద్ధం చేస్తున్నారు, అన్ని కళ్ళారా చూస్తున్నారు. అయినా సరే వీళ్ళు దేవుణ్ణి లక్ష్య పెట్టనే లేదు. చాలా దుర్మార్గంగా తయారైపోయినారు. దేవుని కట్టడలు మర్చిపోయినారు, దేవుని వాక్యాన్ని మర్చిపోయినారు, దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే మేఘంలో ప్రవేశించినాడు, మేఘంలో ప్రవేశించి దేవునితో మాట్లాడాడు. సో నేను కూడా ఈ యొక్క వాక్యం అనే మేఘంలో ప్రవేశించి ఆ యొక్క వాక్యం అనే దేవునితోని సహవాసం కలిగి ఉండాలి అనేది మనకి చాలా అవసరం. సో ఈ యొక్క మాటలను బట్టి ఏం చేస్తామంటే ఇంతటితో ఇది ఆపేస్తాం. సో పాత నిబంధన ఆపేసి నెక్స్ట్ నూతన నిబంధనలో కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆ నూతన నిబంధనలో ఉన్న సందర్భాలు కొన్ని చూసి మళ్ళీ వేరే టాపిక్కి వస్తాం. సో ఈ యొక్క పాటలు మనం పాడినప్పుడు ఈ పాటలు షీట్ తెచ్చుకోండి. దీంతో పాటు యూత్ క్యాంప్లో ఉన్న సాంగ్ షీట్ కూడా తెచ్చుకోండి. ఆ యొక్క పాటలు కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడి వాక్యం తీసుకున్నాక మోకరించండి, ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, ఎంతో అద్భుతమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు తెలియజేయమన్నారు ప్రభు. మరి మోషే మేఘంలో ప్రవేశించినాడు, మేఘంలో మీతో మాట్లాడినాడు, మీరు అతనితో మాట్లాడినారు, మీతో సహవాసం కలిగి ఉన్నాడు. పరలోకపు తండ్రి, మీకు వెళ్ళేని వందనాలు ప్రభు. మరి ఈ యొక్క మాటలను బట్టి స్తోత్రాలు, విన్న మీ ప్రియులను బట్టి స్తోత్రాలు, చెప్పబడిన సాక్ష్యాలను బట్టి స్తోత్రాలు. పరలోకపు తండ్రి, మరి భక్త సింగ్ తాత గారు 200 కంటే ఎక్కువ సార్లు వాక్యాన్ని ధ్యానించినాడు. డిఎన్ మోడీ గారు 100 కంటే ఎక్కువ సార్లు ఆయన వాక్యాన్ని చదివినాడు. పరలోకపు తండ్రి, అటువంటి ఆశ, అటువంటి ఆతృత మీరు మాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. మేము కూడా మరి ఆయన ఎంతో జాగ్రత్తగా జీవించేలాగా మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. వచ్చిన మీ ప్రియులకి స్తోత్రాలు, వాళ్ళ అక్కర్లు తీర్చండి. పరలోకపు తండ్రి, మరి ఆయన వాళ్ళ కుటుంబంలో కూడా మీరు ఉండండి. పిల్లల చదువులేమి, చేసే ఉద్యోగాలేమి, చేసే వ్యాపారాలేమి, పరలోకపు తండ్రి మేము ఉన్న ప్రాంతంలో మా సాక్ష్యాన్ని మేము కాపాడుకునేలాగా మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, పరలోకపు తండ్రి వెళ్తున్నా మీ దీవెనాశీర్వాదాలతో పంపించండి. ప్రభు వారి సంఘాన్ని మరి నాయన మరి సంఘంలో ఉన్న మరి నాయన మెటీరియల్ అంతటినీ కూడా మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తూ మరి నాయన మీ దూతలకు కావలిగా ఉంచండి. మీ రాకడ ఆలస్యం అయితే మేము మరలా కలుసుకునేలాగా సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించడం వచ్చినాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. Bye.